జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు ఇచ్చిన హామీలతో పాటు గెలిచిన తర్వాత ఎన్నో కొత్త వినూత్నంగా ఆలోచించి గొప్ప పథకాలు తీసుకొచ్చి విద్యార్థులకు మెడికల్ కాలేజీకి సంబంధించిన పథకాలు ఎన్నో తీసుకొచ్చారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి నేర్చుకున్న గొప్ప విషయం ఏంటంటే, ఎలక్షన్స్లో ఓడిపోయినా గెలిచినా కూడా ఎలక్షన్ల తర్వాత అందరూ ఒకటే ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని ముందుకు సాగించాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. 2029 ఎలక్షన్స్లో ముగ్గురు కాదు 30 మంది కలిసి వచ్చినా కూడా ముఖ్యమంత్రి అయ్యేది రాజారెడ్డి మనవడు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే. దీన్ని ఆపే దమ్ము మీకుందా? 2029లో ఈవీఎంస్ లేకుండా బ్యాలెట్ పేపర్లతోనే ఎలక్షన్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయో కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే కూటమి ప్రభుత్వం గెలుస్తుందా? కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినట్లు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారైతే సరే పోతే పోనీలే, యువత జీవితం నాశనం అయిపోయింది అరెస్టు చేస్తే అని వదిలేస్తారు. వేరే వాళ్ళు ఎందుకు వదులుతారు? కేసు పెట్టి బొక్కలో వేస్తారు. రాజకీయం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని మించిన మంచి మనిషి అంటూ ఇంకోరు ఉండరు. ఎందుకంటే పేద ప్రజల్ని కానీ చిన్నపిల్లల్ని కానీ చదువుకునే వాళ్ళని కానీ ఎంత బాగా అర్థం చేసుకున్నాడో తను పెట్టిన పథకాలు చూస్తేనే అర్థమవుతుంది అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపగలిగితే దాని మెయింటెనెన్స్ కూడా సరిగా చూసుకోవడం చేతగాట్లేదు ఈ గవర్నమెంట్కి.